కిషోరు రుతికా గారు స్వామి అమ్మవార్లకు 101 రూపాయలు చదింపులు తెచ్చారు. వారి కుటుంబ సభ్యులందరూ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ చదువుల కార్యక్రమం జరుగుతుంది. వరలసిన భక్తులు కళ్యాణ స్టేజ్ వద్దకు వచ్చి ఇచ్చి చిన్న తెచ్చిచ్చేవా భక్తులకు మనవి చదివింపుల కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులంతా కూడా భక్తులకు మనవి చెంచలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పి నారాయణ గారు 101 రూపాయలు చదింపులు. చెంచురామయ్య గారు 100 రూపాయలు చదింపులుగా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदविश्वेधादन ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि उपचारिकस्नानः आ तव भागतो 3 सार्లు నీళ్లు చల్లండి గౌరవం మీద आपोहिष्ठामयोपस्थानवोज्जेधातना महेरणा चक्षते योपश्यवतमोरसः तस्य भाजे तेनः उषतीरेव मातरः तस्मारङ्गमां वो शिक्षया जन्मदा आपोदवेदातनः शुद्धोदकस्नानं समर्पयामि अभिवस्त्रान्निडापदेन शुदुगा पूजमानः अभिचन्द्रावर्तवेदोरण्या विश्वामिहनो देवसोमः वस्त्रार्धं अक्षन्तुलु वेयंడి वस्त्रार्धाय मे अक्षतान् समर्पयामि పూలు తీసుకొని గణపతి మీద వేస్తూ ఉండండి. గం గణపతయే నమః అనుకోండి అందరూ. ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగణనికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాగచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కంద పూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షద పూజాన్ సమర్పయామి. అక్కడ అరటి పండు ఇచ్చారు కదా మీకు, కొంచెం అరటి పండు అట్లా తీయండి, తోలు తీయండి. అరటి పండు తీసి స్వామివారి ముందు పెట్టండి, నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. అవసరార్థ కదలీపదాన్ని నివేదయామి. అలా 2 చేతులతో చూపించండి స్వామివారికి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే వాణీం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ పండు తాకి నమస్కారం చేసుకోండి. తాంబూలం పూగే బలేశ్చగర్పౌరే నాగవల్లే దలే నృతం ముక్తాదూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతివృక్యదా ముఖమాశనార్థాయ మే తాంబూలాని సమర్పయామి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభదుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అందరు ఇక్కడ హారతి తీసుకోండి. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि। दक्षिणपूर्वक नमस्कारान् समर्पयामि। छत्रजावरा समस्त सर्वोपचार पूजान् समर्पयामि।
అనయా పూజయా చ భగవాన్ సర్వాత్మకః సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు రాధబల సిద్ధిరస్తు. గణపతికి పూజ చేశారు కదా, ఆ ఒక పుష్పం తీసుకొని మీ తలలో పెట్టుకోండి. స్వామి వస్తున్నాడు, గణపతి అక్షంతలు వేస్తారు మీ మీద. శతమానం భవతి పురుషేంద్రియ గణపతి ప్రసాదబల సిద్ధిరస్తు. శతమానం భవతి పురుషేంద్రియ ఆజుషేవేంద్రియే ప్రతిష్టతి. గణపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. యజ్ఞేన యజ్ఞమేంద్రదేవాస్తాని ధన్మాని ప్రథమాన్యాసన్ తే అనాగం మహిమానస్యంతే యత్ర పూర్వేధాధ్యాः సంతి దేవాः యదా స్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునర ఆగమనాయ చ. ఆ గణపతిని ఒకసారి అలా ముందుకి వెనక్కి జరపండి. గణపతి పూజ చేశాం కదా, ఆ తమలపాకును అలా ముందుకి వెనక్కి జరపండి. యథాస్థానం ప్రవేదయామి శోభనార్థాయ మే క్షేమాయ పునర ఆగమనాయ చ. అందరూ ఒకసారి మళ్ళీ నమస్కారం చేసుకొని చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. లక్ష్మీ దేవతాయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం అసుని ఒక తమలపాకు తీసుకోండి. అమ్మవారి ఫోటో ఇచ్చారు కదా మీకు, అలా తాకిచ్చేసి ఉండండి. ఓం అసుని దేవం తస్మాదుక్షుప్న ప్రాణమహినో దేవోగం యోగస్యేముచ్చరం తమనుమదేమృతయానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానైవ యథాస్థానోపక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావధానగో తావత్ త్వం రేతి భావేనాన్వేష్మిన్ సన్నిధిం గురు ఆవాహయేతో ఆవాహితో భవ స్థాపితో భవ సన్నిధో భవ అవగుండితో భవ. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. 2 అక్షంతలు వేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ఉపచారిక స్నానం. కొంచెం నీళ్లు తీసుకొని పటం తడవకుండా 2 చుక్కలు మాత్రం వేయండి. ఆభోహిష్టామయోభవః తానవోర్జయధాతన మహేరణా చక్షతే యోపశ్యవతమోర్జః తస్య భార్యేతేనః ఉషతీరేవ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షయా జన్మధ ఆపోదనయదాదినః శుద్ధోదక స్నానం సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యగుడుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మేర్మోక్షలక్ష్మే జయలక్ష్మే సరస్వతి శ్రీర్లక్ష్మేర్వరలక్ష్మేశ్చ ప్రసన్నామధర్వదా పరాంకుశోభాదిమేతి ముద్రాం కరేర్వహంతీం కమలాసనస్తాం బాలార్కగోడి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంపాం జగదీశ్వరీం తాం. నానావిధ మంత్ర పుష్పాక్షుతాం సమర్పయామి. అథాంగ పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓం అంటూ పూజ చేయండి. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియే నమః ఔష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాన్ పూజయామి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూత్యై నమః సురభ్యై నమః పరమాత్మకాయ నమః వాచై నమః పద్మాలయాయ నమః శుచై నమః
स्वाहाय नमः स्वधाय नमः कन्याय नमः हिरण्मये नमः लक्ष्मी नमः नित्यपुष्टाय नमः विभावजे नमः आदित्यै नमः नित्यै नमः दीप्ताय नमः वसुदाय नमः वसुदारण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाक्षी नमः क्रोधसंभवाय नमः अनुग्रहपदे नमः बुद्धये नमः अनगाय नमः रमाय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मगन्धिन्ये नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादामृते प्रभाय नमः चंद्राय नमः चंद्रवदनाय नमः चंद्र सहोदरी चतुर्भुजाय नमः चंद्ररूपाय नमः इंदिराय नमः इंद्रशीतलाय नमः आह्लादजनन्ये नमः विमलाय नमः विश्वजनन्ये नमः तुष्टये नमः दारिद्र्यनाशिन्ये नमः प्रीतिपुष्करिण्ये नमः शान्ताय नमः शुक्लमाल्याम्बरां तिर्ये नमः भास्कर्ये नमः बिल्वनलयाय नमः वरारोहाय नमः यशस्विन्ये नमः सुन्दराय नमः उदाराङ्गं हरिण्ये नमः हेममाल्ये नमः धनदानकरीं सिद्धये नमः स्त्रेण सौम्याय नमः शुभप्रदाय नृपवेश विगतानन्दाय नमः वरलक्ष्मी नमः सुप्रदाय नमः शुभां हिरण्य प्राकाराय नमः समुद्र तनयाय नमः जयाय नमः मंगलादेवी नमः विष्णुवक्षस्थलस्थिताय नमः विष्णुपत्न्यै नमः प्रसन्नाक्षै नमः नारायण समाचिताय नमः दारिद्र्यध्वंसिन्यै नमः देव्यै नमः सर्व उपद्रव निवारिण्यै नमः नवदुर्गाय नमः महाकाल्यै नमः ब्रह्म विष्णु शिवात्मिकाय नमः त्रिकाल ज्ञान संपन्नाय नमः नमां भुवनेश्वरी आदिलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी गजलक्ष्मी संतानलक्ष्मी विजयलक्ष्मी विद्यालक्ष्मी धनलक्ष्मी अष्टलक्ष्मी स्वरूप महालक्ष्मी देव्यै नमः नानाविध मंत्र परिमळ पत्र पुष्प अक्षतां समर्पयामि వేసి పూలేసి నమస్కారం చేసుకొని మీ కట్టి చూపిండి అందరూ కట్టి నుండి చూపిండి మీరు వెలిగించుకోండి అందరూ అక్షా దీపం వైద్యాం దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాత్ ఘోర దివ్య జ్యోతి నమోస్తు వరలక్ష్మీ దేవ్యై నమః ధూపం పరికల్పయామి సాక్షాత్ ప్రత్యక్ష ఆపలేరు విడివిడిగా తీసుకోయాలి ఆగవవి పూర్ణాలు వడలు పాయసం గుగ్గిళ్ళు పొంగలి నీళ్ళు వారిపోసారా అందరు చూపిండి వరలక్ష్మీదేవి నమః కదలీఫల నైవేద్యం ఓం ప్రథమాత్మే ఓం ద్వితీయాత్మే ఓం తృతీయాత్మే ఓం చతుర్థభూతాత్మే ఓం పంచభూతాత్మే నమః నీళ్ళు అక్కడ ముందుకేసి నీళ్ళు చల్లండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి పూజీఫల తాంబూలం సమర్పయామి తాంబూల శర్వణాముఖే ఫలాని ఆవాహయామి ఆవాహనం సమర్ప महेरणाय चक्षते योगस्युतमोर्षः तस्य भागे तेहनः उचतेरि उमातरः तस्मारङ्गभामभो यस्य क्षयाय जन्मधा आपो जनयधा जनः तोरग्रन्थिदेवताभ्यं नमः सुद्वादकस्थानं समर्पयामि ఇదిగో ఈ తోరాలకి 9 ముళ్ళు ఉంటాయి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది మేము చెప్తుంటాం ఓం అంటూ పూజ ముడి ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ నమః నవగ్రంథిం పూజయామి మహాలక్ష్మీ మహాసరస్వతి తోరగ్రంథి దేవతాభ్యో నమః నానావిధ మంత్ర పరిమళ పత్ర పుష్ప అక్షతాం మీ దగ్గర ఉండే కడ్డీ దానికి చూపిండి తోరాలకి చూపి దండం పెట్టండి చుట్టూ తిప్పుతానండి ధూపం పరికల్పయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం ఇప్పుడు మీకు కొట్టిన టెంకాయ మీ నీళ్లు చల్లండి నమో నీళ్లు చల్లి నీళ్లు వారపోయింది నమో నమః పురాణ పుండరీకాక్షాయ నమః మహాలక్ష్మి మహాసరస్వతి తోరగ్రంథి దేవతాభ్యో నమః అష్టలక్ష్మీ దేవతాభ్యో నమః పంచలక్ష్మీ దేవతాభ్యో నమః చూపి నారికేళ ఫల నైవేద్యం ఓం ప్రథమాత్మే నమః ఓం ద్వితీయాత్మే ఓం చతుర్థాత్మే ఓం పంచభూతాత్మే మధ్యే మధ్యే పానీయం నీళ్లు ముందుకేయండి మధ్యే మధ్యే పానీయం భోగీపల తాంబూలం మీ దగ్గర ఉండే తాంబూలం దాకి దండం పెట్టుకోండి ఆ గాజులు దాకి దండం పెట్టుకోండి సాక్షాత్
ప్రత్యక్ష దీపం దర్శయామి. నమః ఆనంద నీరాజనం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయకం సముద్రపర్యంతో సార్వభౌమ సర్వహర్ష ఘాతా పరార్థ పృథివీ సముద్రపర్యంతా ఏకరాటికి యశస్కరం బలవతం ప్రభుత్వం త్వమేవ రాజా ప్రతిపూవ సంకీర్ణనాథ ఖ్యపతి నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. తదంగా వరలక్ష్మీ వ్రత మా వేద పండితులు జొన్నవాడ అధర్వణ వేద పండితులు మీకందరికి ఈ కథను గురించి క్షుణ్ణంగా చెప్తారు. అయ్యా ఎవరు మా అమ్మ కదా, చెంచులు మా అమ్మ కదా. ఇంటి పనులు చేసుకొని మితముగా ప్రియముగా భాషించుండెను. ఇట్లుగా ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఉన్నది. స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన కోరికలు అన్నయ్యను నీకు వరమిచ్చారని చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినే జనులు ధన్యులగును, విద్వాంసులను, సకల సంపన్నమునగును. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషం వలన నీ పాదస్పర్శమున నాకు కలిగేనని చెప్పెను. మహాలక్ష్మి సంతోషముగా చెంది చారుమతికి నేనొక వరాన్నిచ్చెదను. యథార్థం నుండి చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 పక్కలా చూసి వరలక్ష్మీదేవిని గనక ఓహో నేను కలగన్నానని భావించి ఆ స్వప్న వృత్తాంతం అంతయు మామగారు మొదలగు వారందరితో చెప్పగా, ఈ స్వప్నమును మొదలగు ఉత్తమైనది. శ్రావణ మాసము వచ్చే తోడనే వరలక్ష్మీ వ్రతము భవిష్యముగా చేయవలనని చెప్పిరి. పిమ్మట చారుమతిని స్వప్నంలో ఉన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చారని ఎదురు చూసి సాగరు. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పౌర్ణమ ముందుగా వచ్చేది శుక్రవారం కూడా రానే వచ్చును. అంతయు ఆ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబరే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబు ఉదయంబనే మేల్కొని స్నానమందరూ ఆచరించి చిత్ర వస్త్రంబులా కట్టుకొని చారుమతీదేవి గృహంబునకి ప్రదేశమునందు గోమయముచే నలిగి మండపం చేర్చి ఎందుక ఆసనంపై ఉంచి దానిపై కొత్త వస్త్రము బియ్యము పోసి మర్రి చెగుల్లో మొదలగు పంచపల్లముంచే కలశం గుర్తించి ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మిగులు భక్తి అయిన ధనధాన్య షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములను గల తోరమ్మను దక్షిణాస్తమును కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణం చేసి ఇట్లుగా ప్రదక్షిణం చేయగలగానే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ ఎందు గల్లు అని ఒక శబ్దము కలిగిన అంత ఆ కాళ్ళ గజ్జలు మొదలగు నానాభరణములు కలిగి ఉండిన వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షమున కలిగినని పరమానందము చెంది మరి యొక్క ప్రదక్షిణం చేయసాగరు. అస్తలమందు నగద్దయమానముగా పొలయచుండు నవరత్న గజంబైన కంకమును మొదలగు నానాభరణ భూషణము కనిగిరి. ఇక చెప్పనే 3వ ప్రదక్షిణము గావించదు. తొడయే ఆ స్త్రీలందరూ సర్వభూషాలంకృతులై ఆ స్త్రీల గృహంబుల్లో స్వర్ణమయమయులై రథగజ దుర్గ వాహనముతోడు నిగంధుడై అంత ఆ స్త్రీలందరూ గృహంబున పోవుట వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వచ్చి నిలిచెదను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి 12 గుడములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సంకి ఆశీర్వాదం తీసుకున్నాడు. వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాలను బంధువులతోడును అందరూ భుజించి తమ గరుగు వచ్చిన గారిని గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములకి తమ ఇండ్లకు పోవచ్చును. ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యముడేనని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైనది. ఆ చారుమతీదేవి వలనయే కదా మనకి మహా భాగ్య సంపత్తులు కలిగి ఆ చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ ఇండ్లకు సాగరు. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి కనకనక వస్తు వాహనములు తోడగొండిని సుఖంగా ఉండును. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము అందరూ చేయవచ్చును. అట్లనే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుండును. ఈ కథను విన్నవారును చదివిన వారును వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యము సిద్ధించి అని ఆ పరమేశ్వరుడు పలికిని. ఇది కథా సమాప్త. ఆజేన వాచా మనసేంద్రియ అధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమేద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అక్కడ 2 అక్షంతలు వేసి మీ శిరస్సు మీద 2 అక్షంతలు వేసుకోండి. ఇంతమంది పూజారులు ఉన్నారు, ఇంతమంది భక్తులు, ఎంతమంది కులము మతం అంటున్నారు. అక్కడ కుంకుమ పూజ చేశారు కదా, ఆ కుంకుమ తీసుకోండి. మీరు పక్క వారికి పెట్టండి, పక్క వారు మీకు పెడతారు. అదే మంత్రాలు చదివా చెంచు వారులు అంటే మేము దుబ్బుగులు కొట్టివి, మేళాలు కొట్టివి. దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. వరలక్ష్మీ స్వరూప అందరూ సౌరగ్రంథి ధారణ ముహూర్తో అస్తిశ్చన గృహంతో. నవానాం గ్రహాణాం ఆనుకూల్య అత్యంతతిశయ శుభస్థాన ఫలాప్రాప్తిరస్తు. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు. సర్వకార్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయిపోయిందమ్మా. అందరూ చెప్పండి. కాత్యాయనాయ విద్మహే కన్యా కుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాలక్ష్మీ మాతృదే వరలక్ష్మీ దేవతాయే నమో నమః. నానావిధ పుష్ప పుష్పాక్షత పూజాం సమర్పయామి. పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ ప్రదక్షిణ చేశారా? యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ. లక్ష్మీ ఆ పటం దగ్గర అక్షంతల పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. తత్రయామరా సమస్త సర్వోపచార పూజాన్ సమర్పయామి. యస్య స్మృత్యాచర అమోఖ్యాతమ పూజా క్రియార్షు యోనం సంపూర్ణదాం యాతి సత్యో వందే జమచ్యుతం. మంత్రహీనం అందరు చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అక్షంతలు తీసుకొని 2 చుక్కలు నీళ్లు వేసేసి అమ్మవారి దగ్గర వదిలేసేయండి. చెప్పండి. మయా ఆచరిత శ్రీ వరలక్ష్మి వ్రతం సూరతమస్తు. దీర్ఘసతో పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. సర్వకార్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితానాం తేషాం గ్రహాణాం ఆనుకూల్య అత్యంత అతిశయ శుభస్థాన ఫలప్రాప్తిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సత్య ఏత ఆశిషః సంతు. చెంచు లక్ష్మీ సమేత నృసింహస్వామి పరిపూర్ణ కరుణా కటాక్ష ప్రసాద ఫల సిద్ధిరస్తు. వరలక్ష్మి అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఆటోలో చూపిస్తలే పూర్వ దుస్వప్ననాశిని కాండాత్ ప్రరోహంతే పరుషః పరే. దేవానో దూర్భే ప్రతను సహస్రేణ శతేన చ. యాసితేన ప్రతనోతి సహస్రేణ విరోహస్మి. తస్యాస్తే దేవీష్టకే విదేమ హవిషా వయం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. శిరసా ధారయిష్యామి పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. చక్రమాఖ్యాదయామి చామరం విజయామి నిత్యం దర్శయామి. గీతం శ్రావ్యామి. ఆర్ధోళికాన్ ఆరోహయామి. అశ్వ గజ సమస్త రాజోపచార దేవోపచార శక్తో. భక్తులకు పురజనులకు అందరికీ విజ్ఞప్తి. ఇక్కడ అన్నదాన వితరణ జరుగుతున్నది. అందరూ కూడా